ఎస్ పోక్సో విచారణకు గైర్హాజరైన బండి భగీరథ్ పేట బషీర్బాద్ పోలీసులకు రేఖ రాశారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్న బండి భగీరథ్ మే 15న హాజరవుతారని తెలిపాడు. ఈ మేరకు లేఖతో పాటు మెయిల్ చేశారు భగీరథ్. విచారణకు కీలక సాక్ష్యాలతో ఎల్లుండి హాజరవుతారని వెల్లడిస్తూ సెట్ విచారణకు తాను సహకరిస్తారని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. ఎస్ వర్ణ అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ బండి భగీరథ్ సంబంధించి సిట్ విచారణకు హాజరవుతాడని కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అయితే సిట్ అధికారులు అయితే వేచి చూశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని నిన్న నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు హాజరైతే కాలేదు. అయితే హాజరు కాకపోవడంతో తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ పోలీసులకు పేట్ బషీరాబాద్ పోలీసులకు అయితే మెయిల్ చేశాడు. అయితే ఇవాళ మధ్యాహ్నం హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల మే 15వ తేదీన విచారణకు హాజరవుతానని భగీరథ్ లేఖలో పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ పోక్సో కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే కీలక సాక్ష్యాలతో విచారణకు హాజరవుతానంటూ కూడా తన లేఖలో పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేసేందుకు అయితే సిట్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐపీఎస్ మహిళా ఐపీఎస్ అధికారి విజరాజ్ అవతి కూడా ఈ కేసును పసందగా తీసుకొని లీడ్ చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా కేసును కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా బండి భగీరథ్ సిట్కు పూర్తిగా దర్యాప్తు సహకరిస్తానంటూ కూడా తన లేఖలో పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులకు మెయిల్ తో పాటు వ్యక్తిగతంగా లేఖను కూడా పంపించడం జరిగింది. కీలక ఆధారాలతో మరిన్ని కీలక సాక్ష్యాలతో కూడా మే 15న విచారణకు హాజరవుతానంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నాడు. ప్రధానంగా ఇప్పుడు చిట్టు చేసినటువంటి దర్యాప్తు కూడా పూర్తిగా సహకరిస్తానని కూడా భగీరథ్ అయితే ఈ లేఖలో పేర్కొన్నాడు. ప్రధానంగా రేపు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో కూడా రేపు వెకేషనల్ బెంచ్ ముందు అయితే ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ రాబోతుంది. అక్కడ విచారణకు తనకు అనుకూలంగా వస్తుంది అనే ఒక కోణంలోనూ భగీరథ్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా అక్కడ తనకు అనుకూలంగా వస్తే మాత్రం కేసుకు ఖచ్చితంగా చిట్టు ఎదుట హాజరవుతాడు. అయితే అరెస్టుకు మినహాయింపు ఉంటుంది అనే కోణంలో కూడా అతను ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తీర్పు తనకు అనుకూలంగా రాకపోతే మాత్రం ఖచ్చితంగా బండి భగీరథ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం రేపు తీర్పు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి అనేది గుర్తు కూడా అవుతుంది. ముఖ్యంగా 15వ తారీఖు మాత్రం విచారణకు హాజరవుతాను, అధికారులకు పూర్తిగా దర్యాప్తు చేస్తానని భగీరథ్ లేఖలో పేర్కొన్నాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.